నంద్యాల శాంతికి మారిపోయారు. దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. నంద్యాల ఎప్పుడు కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ, కులాల మధ్య చిచ్చులు కానీ, ఎలాంటి సంఘటనలు జరగలేదు, జరగవు కూడా. దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడే కాకుండా దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో అంతా అలజడు లేపాలా అనేది వైఎస్ఆర్ పార్టీ పని. వాడు ఎవడో ప్రజలంతా చూస్తూ ఉన్నారు, బయటపెట్టాడు. నేను కూడా ఇంచుమించు పక్క సంవత్సరం బయట పెట్టొస్తున్నా ఇంటికాడ నుంచి. వాడు ఎవడో నాకు అయితే తెలుసు, నా దగ్గరికి ఇప్పుడు రాలే. వాడు మీరు కార్యకర్తలంతా చూస్తూ ఉన్నారా? మీ వాళ్ళే నాకు పంపించారు. ఎందుకు అడుగు పడలే మీరు జనం తిరుగుతున్నారా? నేను రాత్రి అర్ధరాత్రి 12 గంటలు 1 గంట కాదుగా జరిగిన సంఘటన. పట్టపగలు ఐస్తాక్ భాష అందరికి చెప్పినాడు. ఆయన పోవచ్చు కదా, అందులో ఎక్కువ ఆయన మాట ఎమ్మెల్సీ ఉండే స్థానంలో ఉండే ఆయనే కదా. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలా? మరీ ముఖ్యంగా నంద్యాలలో కట్టు పుట్టింది వాళ్ళు. నేను కూడా కాబట్టి ఇండియా నుంచి ఎట్లా డిస్టర్బ్ చేయాలా? ఒక మైనార్టీ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉండకూడదు అని ఈ నుంచి బేస్ చేసుకుంటూ రాష్ట్రంలో అంతా ఈ కార్యక్రమం చేయాలనేది చేసినారు. మేము చేయమన్నామా? మన పోలీసులు పట్టుకున్నారా? మేము ఇందాక ఎస్పీ గారికి ఇచ్చాము, డిఎస్పీ గారికి ఇచ్చాము. నిష్పక్షపాతంగా మీద ఎంక్వైరీ చేయండి. మాకు ఇలాంటివి పనికిమాల పనులు వద్దు. పనికిమాల కూడా పనికిమాల పని చేస్తాడు. మేము పనికిమాల పనులు చేయము. అది మా నిందాలు ఎదురు ఎటువంటి పనులు చేయాలి తామే లేదు నా దగ్గర. వాళ్ళు డిజైన్ చేయాలి. ఇందాక చెప్పారు జనార్దన్ రెడ్డి గారు చెప్పాడు. ఇవన్నీ తప్పుడు పనులన్నీ ఎవరు చేశారు? నాకు దెబ్బ తగిలిన ముక్కు కలిసి మీరే ఇచ్చినారు పేపర్లో. ముఖ్యమంత్రి గారికి ఇక్కడ దెబ్బ అవుతుంది, ఈడ రూపొంది రూపాయలు తెలుసుకోవడానికి. అలా డ్రామాలు ఆడను నేను. మీరేనా ఫోటోలు వేసింది? మరి కోడి కత్తి చెప్పాడు ఆయన. అసలు ఇన్సిడెంటే కాదు అది. చెప్పించింది మీరు, చేయించింది మీరు. కాబట్టి అన్ని ఇట్లాంటి పనులన్నీ చెప్పించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. రాష్ట్రం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. రాష్ట్రాన్ని ఇకపై దాదాపు కొన్ని వందల అంతస్తులు పారేసినట్టు. దాన్ని రెక్టిఫై చేస్తూ ఉన్నాము. బాగు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాత్రి బాగులు కష్టపడుతున్నారు. ఈరోజు ఏ గిట్టుబాటు ధర లేకుండా అన్ని కొంటా ఉన్నాము. జొన్నలు చూసినారు మీరు, ఎక్కడి నుంచి లారీలు ఎంతవరకు ఉన్నాయి. జొన్నలు కొని, వట్టిపళ్ళు కొట్టి, పామిడి పళ్ళు కొట్టివి, అన్నీ ఏమిగా ఏ వస్తువు కానీ ఆ వస్తువు ప్రభుత్వం కొంటా ఉంది కదా. గిట్టుబాటు ధర ఇచ్చి ఈరోజు జొన్నలకు ఎవరిచ్చాడే? 3,700 రూపాయలు ఇచ్చాము జనాలకు మేము. అంటే ఈరోజు 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తే కన్ను పుట్టింది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏ రకంగా డిస్టర్బ్ చేస్తే రాష్ట్రం అల్లకొల్లు చూసి చేయాలా? మానవ రాజశేఖర రెడ్డి పగలు కొట్టారు. మేము మాకేం బట్టి దాన్ని పగలు కొట్టడానికి అవసరం మాకేం వచ్చిందే? మాకెవరికి ఏం అవసరం రాలేదు. మీరంతా మీరు పగలగొట్టుకొని అదిగో మీ ఫోటో చూడగా మా ఫోటో చూడ. నా దగ్గర నేను నిలబడిన క్యాండిడేట్ నేను ఎవరితో దిగను. తెలుగుదేశం పార్టీ మొదటి చూడడం మీరే వచ్చిపోయినారు కానీ పార్టీ మా పార్టీకి మీరు పోయి అప్పుడు ఫోటోలు దిగి మళ్ళీ మమ్మల్ని చేసి ఎట్లా? నేను ఏ పార్టీ మారలే. మొదటి తెలుగుదేశం పార్టీలో ఉండా 45 ఏళ్ళ నుంచి ఏ పార్టీ మారలే. నేను శాంతియుతంగా శాంతిని కాపాడినా. మాకు నంద్యాల ప్రాంతం పీస్ఫుల్గా ఉండాలా? దీన్ని బేస్ చేసుకుని నంద్యాల ఏం పని ఏమి చేయడానికి? పనికిమాల పనులు చేసేది రాష్ట్రంలో ఇక్కడ అల్లరి చూసేయాలా? ఆయన ఒక ప్లాన్ చేసినాడు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, బేస్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, మైనార్టీలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇది చేస్తే బాగుంటుంది. ఏం చేసి వచ్చినావు? మైనార్టీలకు 100 మంది వేసినావు, ఒక్క పని చేయకపోతే. కాంప్లెక్స్ నర్సాపేటలో ఫౌండేషన్ వేసాను సూపర్సార్ గారు ఇప్పుడు. వాడు ఇబ్రాహిం గారిని నడిబొడ్డు తప్పేసి. ఎవరు మీరే కాదు? మన ఇద్దరు రైలు కింద పడి చావలే? 4 వచ్చారు కదా. 10 లక్షలు 15 లక్షలు వచ్చి వదిలేసుకుంటుంది. మరి చచ్చేదాకా మీ పేరు చెప్పారు కదా. మరి ఇటువంటి అరాచకమైన శక్తులు చేసేదానికి నాంది ఆయన. మహాపురుషుడు పనులలో చెప్పాడు. దానికి సొంత చిన్న ఆయన వివేకానంద బిడ్డ ఎవరు? ఆయన చుట్టమా నాకు? ఆయన బిడ్డ సొంతం. నీ అక్కనే నీ చెల్లెలో ఆమె చెప్తాను. నీ అక్క చెప్తుంది, నీ చెల్లెలు చెప్తా ఉంది. అయ్యో మా ఆయన చంపినాడు, ఈయనే మార్చిన అన్ననే అని. ఇంకేమంతకన్నా సాక్ష్యం చెప్పాలా? అంతకన్నా సాక్ష్యం ఏమైనా ఉందే? మరి దీనికి సాక్ష్యం ఉందే?
ఆ సొంత అక్క చెల్లెలు చెప్తుంటే వదిలేసి వాళ్ళ అమ్మాయి చెప్తుంటే వదిలేసి ఇక్కడ ఎవడో చెప్పిన దాన్ని పట్టుకొని ఇలాంటి ఆరాధన శక్తులను సృష్టించడానికి ఆ రోజు అధికారం ఉంటే మా మీద, మా పార్టీ మీద, మా నాయకుడి మీద వేశారు. కాబట్టి మా నాయకుడు స్వచ్ఛంగా ఉన్నాడు. ఆయనకి ఇట్లాంటి సరిపోవు. హైదరాబాద్లో ఈరోజు దొంగ ఫసాదులు లేవు, గొడవలు లేవు. ఈరోజు హైదరాబాద్లో కమ్యూనల్ రేట్సే లేవు. నేను కూడా ఆయనతో పాటు మంత్రిగానే ఉండ కదండి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంది హైదరాబాద్ డెవలప్ అయిన కారణం ఏమి? ఆయన కష్టపడినాడు, రూపకల్పన చేసినాడు, దాన్ని ఒక శిల్పిగా తయారు చేసినాడు హైదరాబాద్ను. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే నాకు తెలుసు అంత భుజం కలిపి పనిచేశాను దగ్గర నేను. ఎప్పుడైనా సహించారు మాకు కూడా ఎక్కడ తీసుకొని ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అది ఎవరు అని మమ్మల్ని సార్ మమ్మల్ని అడిచిండు. ఇప్పుడు మేము సార్ ఇశ్వర్ చెప్పడానికి ఎస్పీ గారి నుంచి న్యాయం చేయి, మనకే అవసరం లేదు, ఇట్లా ఏదో పనులు చేసేదానికి మేము లేమిడా చేసేచ్చాడు. ఏదో పని పైన ముఖ్యమంత్రి అయినా మూడో రోజే నువ్వు అది ప్రజావేదిక పవన్ కొడుతుంది. ప్రజావేదిక మాదే, ప్రభుత్వాన్ని. ప్రభుత్వం సభ్యుడు ఎవడో బలకొడతాడే ముఖ్యమంత్రి. కలెక్టర్ సమావేశం పెట్టి, ఎస్పీ సమావేశం పెట్టి మీటింగ్ అయిపోతా ఉంటే ప్రజావేదిక తీసి పారేసాడు. నీ క్యారెక్టర్ ప్రజలు తెలుసు, నీ పార్టీ వాళ్ళు తింటారన్నా. మీరు రేపు ఎలక్షన్లో గెలిచి రాకపోతే మీరు తోలు తీస్తా అన్నాడు. గ్రామాల్లో ఉంటాయి సమస్యలు, ఉంటాయి ఎవరో గ్రామాలు ఉంటాయి. ఎట్లు మట్టి జరగాల, ఏమి డిక్టేటర్ అని ఎట్లా చెప్పడానికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలా. మేము తప్పుడు పని చేయము. మీరే సృష్టించేది, మీరే చెప్పేది, మీరే చేసేది, మళ్ళీ మా మీద నెప్పం వేసేది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రశాంతంగా ఉండే జిల్లా. మా జిల్లాలో కూడా అన్ని ప్రశాంతంగా ఉన్నాయి. మంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం ఇస్తూ ఉంది. బాగా మనము రాయలసీమ ప్రాంతంలో బాగా మంచి జిల్లా ఇది. ఈ జిల్లాలో సస్యశ్యామలంగా ఉంది, నీళ్లు బాగున్నాయి. ఈసారి సంవత్సరం అండర్గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసి ముఖ్యమంత్రి రాత్రి పగులు రివ్యూ చేసి రీఛార్జ్ చేయండి, భూమి నీళ్ళు ఉండాలా. నువ్వు నీళ్ళు నిల్వ ఉంటేనే మళ్ళీ వేసవికాలంలో నీళ్లు కావాలంటే ఇప్పుడు నీళ్లు మండపం ఇంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడైనా వేసవికాలం పోయింది, ఎక్కడైనా కరెంట్ పోయిందా చెప్పాలి. మీరు ఎక్కడైనా కరెంట్ పోయిందా? 1 నిమిషం 10 నిమిషాలు ఎక్కడ కరెంట్ పోలే. కరెంట్ పోతాను మాకు ఫోన్ చేస్తా ఉన్నా కరెంట్ పోయిందని. అలాంటి సమస్య రాలే మనకు. కాబట్టి ఆ రకంగా రాత్రి పగలు కరెంట్ ఎక్కడ ఉంది, ఎట్లా పోతుంది, ఏం పోతుంది, ఆన్లైన్లో అన్ని చూస్తూ ఉంటారు మా ముఖ్యమంత్రి గారు. అక్కడ కష్టపడి ఆయన మీరు కావాల్సిన బ్లేమ్ వేసేది అది పద్ధతి కాదు. అది ప్రశాంతంగా ఉంటే మన నంద్యాల నాది. 9 సార్లు నిలబడేయడం మీకు తెలుసు. ఎప్పుడైనా జరిగిన ఇన్సిడెంట్లు మీరే చేసి మీరే మా మీద నెత్తేస్తే ఎట్లా? మాకేం పని లేదా అంతకన్నా మీ లెక్క. నంద్యాలు చేసినారంటే ఎవరి పేరు రావాలా? మీరు ఆలోచన చేయాలా. మనం అట్లా పని చేసేవాళ్ళమా? మేము శాంతిని కాపాడేటోళ్ళం, పీస్ఫుల్గా పోయేటోళ్ళము. ఒంటరిగా పోయేటోను నేను. నాకు ఆర్భాటం లేదు, పాడు లేదు. కాబట్టి ఇవన్నీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చేయాలా. ఏదో తెలుగుదేశం మీద, చంద్రబాబు మీద, లోకేష్ బాబు మీద వేయాలని డిఎస్సీ చేస్తే పిల్లలు వచ్చారు. పిల్లలు మీరు వచ్చారు లేదు, 8 సంవత్సరాలు పిల్లలు పెంచుకుంటూ తల్లులు పాపం చదువుకొని ఉద్యోగాలు సంపాదించారు. ఆ అవకాశం కలిగించాడు లోకేష్ బాబు. ఆయన అది రాకుండా కోర్టు పోయినాడు. కోర్టులన్నీ జాబ్ ఇవ్వాలని చెప్పిన తర్వాత కోర్టులో అడ్డంకులు తొలగిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ పెట్టాడు. మళ్ళీ ఎప్పుడు ఇస్తామంటున్నాడు. అంతగానే కావాల్సిందే ఉంది. ప్రజలకు కావాల్సిందేమి? అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండింటితో కట్టుబడింది తెలుగుదేశం. అంతేగాని ఇట్లాంటి గుడ్డెల పార్టీలతో ఉంటే వెంటనే రాష్ట్రం అభివృద్ధి కాదు, ఇంకా పాతాలకు పోతుంది. ఇప్పటికే పోయింది, ఏడిపోయినా మనకే తెలుసు. కాబట్టి చాలా సంతోషం. నంద్యాల ప్రాంతాన్ని నేను చెప్పుకోనుకుంటే ప్రశాంతతను కాపాడండి మా నంద్యాలను. మా నంద్యాల ఇటువంటి ఇష్యూస్ తీసుకురాకపోయినా మీరు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన అంతా ఉండి మా ప్రశాంతాన్ని మీరు ఉంటారు, వెళ్ళిపోతారు. శాశ్వతంగా ఉండేటప్పుడు మా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ పార్టీ చేసే పనులు ఇక్కడ నుంచి ఎందుకు మీరు వచ్చింది దరిద్ర ఆలోచన, చాలా నీచమైన ఆలోచన. ఇది ప్రజలు రెచ్చగొట్టడం అనేది ఇది మంచిది కాదు. ఇది రాష్ట్రానికంతా అడ్డగొట్టాలని చెప్పి చేసిన పని ఇది. ఇది కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేయడం తప్ప నుంచి వేరేదేమి కాదని చెప్పి ముఖ్యంగా తెలుసుకుంటున్నాను. సార్, ఈ ప్రధాన కూడల్లో 4 విగ్రహాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి సర్వంతా నేను ఇచ్చింది, డబ్బు ఇచ్చింది తీస్తారా? నేను ఊరికి ఇచ్చిన ప్రజల కోసం. మీకు తెలుదా?